సమ్మర్ వచ్చిందంటే చాలు చాలామంది వడియాలు పెడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైనా ఈ వాము వడియాలు ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి. వీటిని బియ్యం రవ్వ వడియాలని కూడా అనొచ్చు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంతకుముందు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈసారి అయితే ట్రై చేయండి. చాలా బావుంటాయి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనం ఎన్ని గ్లాసులు అయితే తీసుకుంటామో నేను ఈ గ్లాస్‌తో 3 గ్లాసులు రవ్వ అయితే తీసుకున్నా. ఒక గ్లాస్‌కి 7 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. అంటే నేను 21 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఆ వాటరు మరిగేటప్పుడు ఒక 3 స్పూన్ల వామునైతే యాడ్ చేసుకోవాలి. అలాగే కారంకి పచ్చిమిర్చి అయితే మిక్సీ చేసుకోవాలి. నేనైతే ఒక 10, 11 మిక్సీ చేసుకున్నా. ఎందుకంటే కొంచెం ఎక్కువ రవ్వ వేసుకున్నాను కదా! అందులోనే కొంచెం అల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటాయి. ఆ పేస్ట్‌ని ఈ వాటర్‌లో అయితే వేసుకోవాలి. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను గడ్డుప్పు అయితే వేసుకున్నాను. వాటర్ పైన మూత పెట్టేస్తే వాటర్ తొందరగా మరిగిపోతుంది. ఈ బియ్యం రవ్వని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశా. ఫస్ట్ రైస్‌ని కడిగేసి ఆరబెట్టాక మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకున్నాను. మిక్సీ ఆన్ చేశాక కొద్దిసేపు ఆన్ చేసి ఆపేస్తే మనకి రవ్వ రెడీ అయిపోతుంది. ఎక్కువసేపు ఆన్ చేసుకుంటే మళ్ళీ పౌడర్‌లా అయిపోతుంది. ఆ గ్రైండ్ చేసుకున్న రవ్వని మనం జల్లెడతో అయితే జల్లించుకోవాలి. ఎందుకంటే పిండిలా ఉంటుంది కదా కొంచెం. ఆ పిండిని పక్కకు తీసేసుకుంటే మనకి రవ్వ రెడీ అయిపోతుంది. ఆ రవ్వ మరుగుతున్న వాటర్‌లో అయితే వేసుకోవాలి. రవ్వ మొత్తం వేసుకున్నాక ఒక గరిటెతో మొత్తం కలుపుకోవాలండి. ఉండలేమీ లేకుండా. ఈ రవ్వ వేసేటప్పుడు కలపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బియ్యం రవ్వ కదా! అంత తొందరగా ఉండలు కట్టదు. మీడియం ఫ్లేమ్‌లో రవ్వ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరికయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. లాస్ట్‌కొచ్చేసరికి హై ఫ్లేమ్‌లో పెట్టి మీరు దగ్గరుండి మాటికి కలిపితే ఆటోమేటిక్‌గా మనకి దగ్గరకొచ్చేస్తుంది. ఇది కంప్లీట్‌గా చల్లారిపోవాలండి మన స్టవ్ ఆపేసాక. అప్పుడే మనకు వడియాలు పెట్టడానికి చేత్తో ఈజీగా ఉంటుంది. పాలు కవర్ ఉంటుంది కదా! అందులో వేసైనా పెట్టుకోవచ్చు. లేకుంటే ఇలా చేత్తోనైనా పెట్టేసుకోవచ్చు. కవర్‌లో అయిపోయేటప్పుడల్లా వేసే కన్నా చేత్తోనే బెటర్ అని నేను చేత్తోనే పెట్టేశాను. కొంచెం టైం పడుతుంది గానీ చాలా బావుంటాయండి టేస్ట్ అయితే. ఇవి ఎండలోనే ఆరబెట్టాలని ఏం లేదు. కొంతమంది అపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళకి ఎండ ఉండదు కదా! ఇంట్లో ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు. లేకుంటే బాల్కనీ ఉంటే ఇలా బాల్కనీలోనైనా పెట్టేసుకోవచ్చు. నేను ఫస్ట్ రోజు బాల్కనీలోనే పెట్టానండి. ఎండలో మార్నింగే పెట్టుకుంటే మనకి ఈవినింగ్ కల్లా వడియాలు రెడీ అయిపోతాయి. లేకుంటే ఒక 2 డేస్ పడుతుంది మనం ఫ్యాన్ కింద అయితే. చూడండి వడియాలైతే కంప్లీట్‌గా డ్రై అయిపోయి. వీటిని తీయడం కూడా చాలా ఈజీగా తీసేయొచ్చు. మీరు ఈ విధంగానైనా తీయొచ్చు. లేకుంటే వీటిపైన కొంచెం వాటర్ చల్లితే అవి ఇంకా ఈజీగా వచ్చేస్తాయి.
టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే సాంబారు పప్పుతో వీటిని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరెప్పుడూ ట్రై చేయకపోతే ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం ఓపిక పడితే చాలండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్‌లో చాలా రకాల వడియాలు వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు కావాలంటే చూడొచ్చు. ఒకవేళ ఈ వీడియో చూసి ట్రై చేసుంటే ఎలా వచ్చాయని కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.